మీ చేతిలో పోలీసులు ఉన్నారు. పోలీసుల్ని నా ఇంటి దగ్గర కాపలా కాసి నా ఇల్లు బాలు కొట్టడానికి ఉపయోగించుకున్నారు తప్ప శిక్షించడానికి ఉపయోగించుకోలేదు. అంత తేట తెలివిగా అర్థమవుతుంది. చెప్పండి. రాజమండ్రి సెంటర్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగిందా? ఏం జరగలేదు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం జరిగింది. నల్లపాడు లాకప్ నుంచి బయటికి తీసి గంగా వెంకటేశ్వర్లు వంశీ కూర్చుని 2 కానిస్టేబుల్ని తీసుకొచ్చి నా 2 కాళ్ళు పగలదీసి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా భయం వేసి నేను చెప్పా, నేను ఎక్స్ మినిస్టర్ని, మళ్ళా మంత్రిని అవుతా, గుర్తుపెట్టుకోండి, నన్ను ఏమైనా చేస్తే మీకు ఇంతకింత ఉంటుందని చెప్పా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని కోర్టులో ప్రజెంట్ చేశా. అబద్ధం చెప్పలా, అబద్ధం చెప్పను కూడా. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ సిఐ అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, వాళ్ళ మీద అబద్ధాలు చెప్పే సంవత్సరం నాకేం కర్మ. ఉన్న విషయాన్ని చెప్పే. ఇవాళ కాకపోతే అబద్ధం చెబితే ఎన్ని రోజులకైనా వాస్తవం అయిపోయింది. ఇవాళ అడగండి మీరు ఆ గంగా వెంకటేశ్వర అనే సిఐని అడగండి, ఆగో ఆ వంశీని అడగండి మీరు పర్సనల్గా, ఏమండి నిజమా కాదా అని. దాంతోపాటు 2 కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా తర్వాత చెప్తా, వాళ్ళని అడగండి నిజమా కాదా. నలుగురికి సంబంధించిన అంశం. నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ రకమైన ఇబ్బంది పెట్టడానికి చేయలేదు, కానీ నాకు ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించలేదు. ఓకే, ఐ డోంట్ కేర్. కిందే పడుకున్నా, నా బళ్ళు నేనే కడుక్కున్నా, ఫుడ్ వాళ్ళు పెట్టిన ఫుడ్ బాగోకపోయినా ఆ ఫుడ్డే తిన్నా, ఆ గాలే పీల్చా, ఆ ముద్దాయిలతోనే ఉన్నా. టోటల్గా ఐ ఎంజాయిడ్ ది ప్రిజన్ లైఫ్ అని కూడా చెప్తున్నా. వాళ్ళు ప్రిజన్లో కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా జీవితం అనేది. స్టార్ హోటల్లో ఉన్నా, సెంట్రల్ జైల్లోనూ ఉన్నా, మెత్తడి పరుపుల్లోనూ పడుకున్నా, గట్టి నేల మీద పడుకున్నా. సో లైఫ్ ఈజ్ లైక్ దట్. లైఫ్ అనేది అన్ని ముళ్ళబాట కాదు, అన్ని పూలబాట కాదు. ముళ్ళు, పూలు, గుంటలు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను. ముళ్ళబాటలో నడుస్తా, గుంటలో నడుస్తా, పూలబాటలో నడుస్తా, అన్ని బాటల్లోనూ ధైర్యంగా నడవగలిగిన మనస్తత్వాన్ని అలవరుచుకున్న ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. నాకేమీ కోట్లు ఉండి రాలా, మిడిల్ క్లాస్ నుంచి వచ్చా. ఇప్పుడు అయ్యిండి వచ్చి కోట్లు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నేను కోట్లు ఉన్నాయంటే అమ్మటం కోట్లు ఉన్నాయని ఏబిఎన్లో వేస్తాడు. అదేగా మొన్న నేను బాగా డబ్బులు ఉన్నవాడిని అందుకనే వేసాడు. నిజమే, తినడానికి బాగా డబ్బులు ఉన్నవాడిని కాదా? నేను సరే వేసుకోండి. ఎవరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఇంకొక ఆల్టీవీ, కావాల్సినవి వేసుకోండి. ఏదో వేసుకోవడమే కావాలి నాకు, వేసుకోండి, నాకేం అభ్యంతరం. మీ కేసుల అంశంలో మీ అమ్మాయిలు మాట్లాడే విధానం కానీ ఇవన్నీ రాజకీయంగా చాలా బాగా వెళ్ళాయి, రాజకీయంగా రాబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. దానిపైన చర్చ నడవని ఇప్పుడు రాబోతున్నారని చర్చ నడిచింది. ఇప్పుడు నేను ఉండగా రాజకీయాల్లో, లేకపోతే వస్తారేమో. నేను లేనప్పుడు చెప్పేదండి, వారసులు ఏం ప్రకటించేది. నేను లేనప్పుడు నా కూతురు షీ ప్లేడ్ ఏ గుడ్ రోల్. నా కంఠాన్ని జైల్లో ఉన్నా వినిపించింది నా కూతురు. అమెరికాలో ఉన్న నా కూతురు, 3వ కూతురు వినిపించే ప్రయత్నం చేసింది. నేను లేని లోటుని మీ ముందు ఎక్కడా కనిపించనివ్వలేదు. ప్రతి దానికి సమాధానం చెప్పారు నా కూతుళ్ళు. వాళ్ళకి రాజకీయం లేదు. ఎప్పుడు రాజకీయం చూసారా? ఎప్పుడు రాజకీయాల్లో లేరు వాళ్ళు. ఆ ఎలక్షన్ అప్పుడు మాత్రం వచ్చి దండం పెట్టి మా నాన్నకు ఓటేయమని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇంటి మీదకి వచ్చినందుకు వాళ్ళకి కసి వచ్చింది. మన పిల్లలు మన ఏదో పెద్ద తెలివిగలవాళ్ళు కాదు, ఎవరికొని అంటాం, కానీ వాళ్ళకుండే బుర్రలు వాళ్ళకు ఉంటాయి. నేను లేనప్పుడు అవి బయటపడ్డాయి. సో నేను లేని లోటుని నా కూతురు, పెద్ద కూతురు, ఒక్క వీడియో మాత్రం అమెరికా నుంచి చేసినటువంటి మా 3వ కూతురు చేశారు. 2వ కూతురు ఇద్దరు మాట్లాడినా కదా, నేను ఎందుకు లేడాడి అని అది మాట్లాడలేదు. నా 3 కూతుళ్ళు కొడుకులు కన్నా బాగా పనిచేశారు. కొడుకులైనా కూతుళ్ళైనా ఎవరైనా ఒకటే అని అంబటి రాంబాబు కూతుళ్ళు నిరూపించారు. నేను ఎప్పుడు బాధపడలా నా కొడుకు లేరని. బాధపడేవాడిని కాదు, నేను సైంటిఫిక్గా ఆలోచించే శక్తి కలిగిన వాడిని. నేను ఎప్పుడు బాధపడలా, నా కొడుకు లేరని బాధపడలా, సర్దుకున్నా. సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా. లైఫ్ ఈజ్ లైక్ దాట్, నడుస్తూ ఉంటుంది. మీపై జరిగిన దాడిని ఖైదీలు కూడా అయ్యో పాపం అన్నారా? ఎవరు? ఖైదీలు
వాళ్ళు బాధ వాళ్ళు పడుతున్నారు అని సిద్ధపడి వాళ్ళు వాటర్ గేట్లో ఉన్నోళ్ళు, ఫోక్సో కేసులో ఉన్నోళ్ళు జరిగింది అన్యాయాన్ని తెలియదు అంటారు. మనం ముందుకు వచ్చినప్పుడు ఏంటి సార్ మీరేంటి సార్ ఇక మాతో పాటు ఉంటున్నారు అని అంటారు. అన్నీ హ్యావ్ టు టేక్ లైఫ్. ఎంజాయ్ చేశారు సార్, మీతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేశారు మిమ్మల్ని కలిసినందుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అది వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే. మీతో మాట్లాడుతున్నారు. నేను అందరితో బాగానే మాట్లాడతాను, మీకు తెలుసు కదా. అందరితో బాగా మాట్లాడతాను, బాగా ఉంటాను, దేనికి భయపడను, మైండ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కేసులో దాదాపు 20 మంది రౌడీ షీటర్లు పాల్గొన్నారు సార్. ఈ దాడి వెనుక గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్ చిత్రమయ్యా. ఒక బ్యాచ్ వచ్చి ఒక గంట సేపు గొడవ చేసి వెళ్తే వాళ్ళు పంపించేది ఇంకో బ్యాచ్ని. పెదకూరపాడు, గుంటూరు 1, గుంటూరు 2, సత్తెనపల్లి, వినుకొండ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు బ్యాచ్లకి వచ్చారు. భోజనానికి వచ్చినట్టు బ్యాచ్లకి వచ్చారు. ఈ విధంగా ఇంకోటి ఆ భాష్యం ప్రవీణ్. ఇంకో విషయం చెప్పనా మీకు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, ఇక్కడ మన ఆయన పేరేంటి, నరేంద్ర ఆఫీస్ ఉంది, ధూళిపాల నరేంద్ర గారు అక్కడే కూర్చున్నాడు, ఆలపాటి రాజు అక్కడే కూర్చున్నాడు, భాష్యం ప్రవీణ్ అక్కడే కూర్చున్నాడు. కూర్చుని మానిటరింగ్, పోలీసులు మీరేం మాట్లాడమని కొట్టనేయండి అని చెప్పడానికి కోసం. ఏమంటే లోకేష్ మాట్లాడతాడు అక్కడ. ఇంత ఘోరం అంటే, ఎంత కక్ష ఉంటే మాత్రం ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఈ అన్యాయానికి మూల్యం చెల్లించరా మీరు? ఎక్కడ పోతారు? ఎక్కడికి పోరు. టైం విల్ కమ్ అగైన్. మళ్ళీ తిరిగి 12 గంటల నుంచి మళ్ళీ తిరిగి 12 గంటలకు వస్తుంది. ఎక్కడ పోద్ది? అయ్యో అయిపోయింది 12 దాటిపోయింది అనుకుంటే కుదరదు, మళ్ళీ 12కి వస్తుంది. మళ్ళీ మామూలు వస్తుంది. అయ్యో అయిపోయింది 12 దాటిపోయింది అనుకుంటే కుదరదు, మళ్ళీ 12కి వస్తుంది. మళ్ళీ మామూలు వస్తుంది. సార్ ఆ కేసులో గంగా వెంకటేశ్వర్లు అయ్యో కాదు, వంశీ అయ్యో అక్కడికి వచ్చాడు రాత్రి. ఎందుకు వచ్చినాడు సార్? ఆ సబ్ డివిజన్ కాదు, ఆయన అయ్యో కాదు. ఆ గౌరవనీయులైనటువంటి గంగా వెంకటేశ్వర్లు గారిని అడగండి ఎందుకు వచ్చాడంటే నన్ను కొట్టడానికి వచ్చాడు. మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు నాకు తెలియదు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వంశీ అండ్ గంగా వెంకటేశ్వర ఇద్దరు వచ్చారు. ఇద్దరు మా అల్లుళ్ళు కులమే. ఇద్దరు వచ్చారు. కొంచెం ఫోన్ మాట్లాడారు. బహుశా లోకేష్తోనో లేకపోతే పెంపసానితోనో అయి ఉండదు బహుశా. వీడియోలో ఏమైనా తీశారు సార్? ఎవరు? ఐ డోంట్ నో నాకు తెలియదు. నా దగ్గర ఏమో అన్ని లాగేసుకున్నారు కదా. నా బెల్ట్ తీసుకున్నారు, నా ఉంగరం తీసుకున్నారు, నా వాచ్ తీసుకున్నారు, నా చెప్పులు మాత్రం అట్టి పెట్టారు. ఒక చెప్పు తల కింద పెట్టుకుని పడుకున్నాను పట్టు నిద్రలో. మళ్ళీ 2:30 ఎగ్గొట్టారు. జైల్లో ఉన్నటువంటి స్టేషన్లో ఉన్నటువంటి దాంట్లో లాకప్లో ఉన్నప్పుడు వీడియో కాల్స్ మాట్లాడారు. నేనా? పోలీసులు మిమ్మల్ని చూపిస్తూ వీడియో కాల్స్ మాట్లాడవచ్చు. ఐ డోంట్ కేర్. ఇంకా నేను స్నానం చేసినప్పుడు వీడియో కాల్ వాళ్ళు ఎవరైనా కోరుకున్నారేమో, చూపించారేమో మనకి. సో దానిలో కూడా చాలా మంచి కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు సస్పెండ్ అవుతారు. వాళ్ళు చాలా జాలిగా ఇది అన్యాయం అండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నన్ను అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు, ఇక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు. ఎవరికైనా మానవత్వం అనేది ఒకటి ఉంది కదా. నేనేమో దుర్మార్గుని ఏమన్నా మటలు చేశానా, ఏమన్నా కొట్టానా, ఏమన్నా తట్టానా? నేను ఇప్పుడే నా హిస్టరీలో ఉందా? ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టించానా? సత్యపల్లి మీరు నాళ్ళు చూశారు కదా. ఏదైనా కరప్షన్ చేశానా, స్కాములు చేశానా? పెడతారు, ఇప్పుడు అన్నీ పెడతారు, ఎక్కడ తీసుకొచ్చి పెడతారు.